అందరికీ నమస్కారం. మొదటగా మా ఆహ్వానాన్ని మన్నించి మా కుటుంబం పైనున్న అభిమానంతో ఈ వేడుకకు విచ్చేసిన ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో మేము వ్యక్తిగతంగా పాల్గొనలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. మావయ్య గారి షష్ఠి పూర్తికి మేము వచ్చి మీ అందరితో కలిసి గొప్పగా చేయవలసింది. మేము రాలేకపోయినా మా మనసంతా అక్కడే ఉంది. అయితే ఇలా అన్న మా ఫీలింగ్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు మాకు ఆనందంగా ఉంది. చిన్నవాళ్ళు అయినప్పటికీ చిన్న బిందువులు గొప్ప బాధ్యతని చేపట్టి ఇండియా వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ప్లాన్ చేశారు. ఇద్దరూ దగ్గరుండి ఈ వేడుకను జరుపుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. పూజ్యులు తాతగారుల నాన్నమ్మగారుల క్రమశిక్షణలో పెరిగిన నాన్నగారు అవే క్రమశిక్షణలు విలువలు మాకు నేర్పారు. అదేవిధంగా మేము బాగా చదువుకొని లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వడానికి మా అమ్మగారు అన్ని విధాలుగా మాకు తోడ్పడ్డారు. మేము దూరంగా ఉన్న అనుక్షణం మా మంచి చెడ్డలను విచారిస్తూ మాకు మార్గదర్శకంగా ఉన్నారు. వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యము ఐశ్వర్యాలు కలుగచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. నాన్నగారికి బహుశా ఈ షష్ఠి వేడుకలు సంబరాలపై అంత ఆసక్తి లేకపోయినప్పటికీ మా ఆనందం కోసం ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. షష్ఠి పూర్తి వేడుక బాగా జరగాలని మీ ఆశీర్వచనాలతో మేము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీర్వచనాలు మన అందరితో ఉండాలని కోరుకుంటున్నాము. చివరిగా వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ మరొక్కసారి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చక్కటి సాయంత్రాన్ని మేము ఎప్పటికీ మర్చిపోని ఒక తీపి జ్ఞాపకంలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.